నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నల్గొండ జిల్లాలో నల్గొండ టు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద భారీగా డ్రగ్స్ పట్టివేయడం జరిగింది. కటంగూరు మండలంలో కొంతమంది పోలీసులు చేసిన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకొని ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పరారైన నిందితులను కూడా పట్టుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ గారు మా శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో కూడా డ్రగ్స్ నిర్మూలనకై చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మిషన్ పరివర్తన అనే కొత్త కార్యక్రమాన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్నటి రోజు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు కటంగూరు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 వ్యక్తులు ఈ గంజాయి సరఫరా చేస్తున్నారు, ఇక్కడ తాగుతున్నారు, అమ్ముతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ గారు వాళ్ళ టీము ఇక్కడ కల్పన రోడ్లో ఐసర్ పెట్రోల్ బంక్ దగ్గర కాపు కాసి అందులో 3 వ్యక్తులు వస్తుండగా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో ఒక వ్యక్తి అతని బ్యాగ్తో సహా తప్పించుకొని పారిపోయినాడు. మిగిలిన 2 వ్యక్తులను పట్టుబడి చేసినారు. వారి పేర్లు వచ్చేసి కరిమెల్ల శివప్రసాద్, ఇతని వచ్చేసి ఈదులూరు గ్రామం, మంద మధు ఇలాంటి నార్కట్పల్లి గ్రామం. వీళ్ళిద్దరిని పట్టుబడి చేయడం జరిగింది. అందులో పారిపోయిన వాళ్ళతో వచ్చేసి నామ శ్రీకాంత్, ఇతన్ని కూడా ఈదులూరు గ్రామం. ఈ పట్టుబడిన 2 వ్యక్తుల దగ్గర నుండి వాళ్ళ బ్యాగులు చెక్ చేయగా అందులో నిషేధ డ్రగ్స్ ఏదైతే గంజాయి ఉందో గంజాయి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అది గంజాయి చూడగా మొత్తం ఒకరి దగ్గర మొత్తం కలిసి 750 గ్రామ్స్ మనకి 745 గ్రామ్స్ గంజాయి ఉన్నది ఇద్దరి దగ్గర కలిసి. అటు గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది. దాని వాల్యూ వచ్చేసి 18,600 రూపీస్ వాల్యూ ఉంది. దాన్ని ఇక్కడ మా వంశ సమక్షంలో వాటిని సీజ్ చేసి వారి మీద వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు 3 కూడా ఫ్రెండ్స్. ఇతను ఈ శివప్రసాద్ అండ్ శ్రీకాంత్ ఇద్దరు లారీ డ్రైవర్లు. వీళ్ళు మామూలుగా లారీ డ్రైవింగ్ చేసే సమయంలో వీళ్ళు ఒరిస్సా వెళ్ళి ఈ లైన్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఈ గంజాయి తాగే వాళ్ళతో వీళ్ళకి గంజాయి తాగడం అలవాటు అయిపోయింది. అందులో భాగంగా వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒరిస్సా నుండి అక్కడ ఫారెస్ట్ లో అన్నోన్ పర్సన్స్ కి గంజాయి కొనుక్కోవడం, తాగడం ఈ విధంగా అలవాటయ్యారు. వీళ్ళు తాగుతున్న క్రమంలో ఈ నాగడపల్లికి సంబంధించిన మధు కూడా అతను కూడా గంజాయి తాగేవాడు. ఇంతకుముందు హైదరాబాద్ గూల్పేటలో తెచ్చుకొని తాగేవాడు. ఈ తర్వాత వీళ్ళు తాగుతారు అని చెప్పేసి వీళ్ళతో కలిసి అప్పుడప్పుడు అందరు కలిసి 3 కూడా గంజాయి తాగేవాళ్ళు. వీళ్ళు గంజాయి తాగే క్రమంలో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల తెచ్చుకున్నాము, మనం కూడా అమ్ముకొని డబ్బు సంపాదించామని ఈజీ మనకి అలవాటు పడిపోయి వీళ్ళు 3 కలిసి ఒరిస్సా వెళ్ళి ఒక 5,000కు ఒక ½ కేజీ లాగా తల కొనుక్కొని వచ్చేసి వాళ్ళు తాగుకుంటూ వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా ఎవరైతే డిమాండ్ ఉంటుందో విద్యార్థులకు కానీ, లేబర్స్ కానీ, యువతకు కానీ ఎవరికైతే డిమాండ్ ఉంటుందో వాళ్ళకి 10 గ్రాములకి 500 రూపాయలు తీసుకొని 500, 300 అంటే వాళ్ళ డిమాండ్ బట్టి తీసుకొని వాళ్ళకి అమ్మేవాళ్ళు. ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు 2-3 సార్లు అక్కడ నుండి ఒరిస్సా నుండి తెచ్చుకున్నారు. మాకు నిన్నటి రోజు వాళ్ళు ఒరిస్సా వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారని మాకు పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావాలి. ఎస్ఐ గారు అని కల్పన రోడ్లో పట్టుబడి చేయడం జరిగింది. ఆ పారిపోయిన శ్రీకాంత్ కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఇటు వ్యక్తుల వద్ద నుండి మేము ఈ గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మన నల్గొండ ఎస్పీ గారు శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు మిషన్ పరివర్తన అని చెప్పేసి గంజాయి నిర్మూలన గురించి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో అంటే ఓన్లీ తాగే అలవాటు ఉన్నారో వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పెట్లర్స్ ఎవరైనా అంటే బిజినెస్ చేసేవాళ్ళు తక్కువ ధరకు తీసుకొచ్చి అమ్మడం కానీ, వేరే వాళ్ళకి పంపించడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామాల్లో కానీ, తర్వాత మీ మండలంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా గంజాయి కన్జ్యూమర్స్ కానీ, లేదంటే గంజాయి అమ్మేవాళ్ళు కానీ,
ఎవరున్నా కానీ ఆ పోలీస్ వారికి తెలియజేయండి. 100 కాల్ చేసినా, తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్ కాల్ చేసినా, ఎస్ఐ గారికి కాల్ చేసినా, సిఐ గారికి కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి కన్జ్యూమర్స్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. పోలీసు వారి ఉద్దేశం ఏంటంటే, నల్గొండ పోలీసు వారి ఉద్దేశం నల్గొండ జిల్లాలో గంజాయి రహిత జిల్లాను మార్చాలనేసి కంకణం కట్టుకోవడం జరిగింది. దానికి పాత్రికేయులు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రజలు అందరూ కోఆపరేట్ చేసి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను.